తెలంగాణలో భూ ప్రకంపనలు. ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కంపించిన భూమి రిక్టర్ స్కేల్పై 3.8గా నమోదు. సో సిద్దిపేట జిల్లాలో కూడా కొంత ప్రకంపనలు అయితే కనిపించినాయట. తెలంగాణలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా భూమి కంపించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై తీవ్రత 3.8గా నమోదవగా 10 కిలోమీటర్ల వరకు అయితే డెప్త్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నది. ఆయా జిల్లాలో 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని చెప్పేసి కూడా మనకు ఒక వార్త కనబడుతుంది. దాంతోపాటు కొంత మీకు ఈ కంపించిన దానికి సంబంధించిన విజువల్ ఒకటి మనకు వచ్చింది. వీలైతే ఆ విజువల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. సో ఇట్లా భూ ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా భూమి ఎందుకు కంపిస్తూ ఉంటుంది? ఈ భూమి మీద దాన్ని ఏమంటారు, ఇక వేరే భాషలు చెప్పాలంటారు పాపం ఎక్కువైపోయింది అది దాన్ని మాట్లాడతారు. కానీ ఇక సైంటిఫిక్గా మాట్లాడుకుంటే భూమి అన్బ్యాలెన్స్ అయిపోవడం, అనీవెన్గా అయిపోవడం, కింద మీద పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లోతుగా తవ్వడం, పెద్ద పెద్ద డ్యాములు కట్టడం, ఇట్లా రకరకాలుగా ఓవర్ వెయిట్ భూతల్లి మీద భారం పెరిగిపోతుంది ఈ దరిద్రుల వల్ల. దానివల్ల కొంత ఇబ్బందులు అయితే తలెత్తినట్టు చెప్పుకోవచ్చు మనం. సో ఇట్లా చాలా రకాలుగా అయితే భూమి కంపిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రాజెక్టులు అవసరం లేదా అంటే అవసరమే, కానీ కొన్ని కెపాసిటీకి మించి, అవసరానికి మించి మనం ఏర్పడేయడం వల్ల ఒక్కసారి చూడరి. ఇగో ఈ వీడియో నిన్న రోజు కూడా వైరల్ అవుతుంది బాగా. 5 అగో. సో బిల్డింగ్ మొత్తం షేక్ అయిపోయింది ఒకటిసారి. కథ. సో ఇది ఈ స్థాయిలో భూమి అనేది కంపించినట్టుగా కూడా మనం విజువల్ చూస్తున్నాం. సో ఇట్లా చాలా చోట్ల అయితే భూమి కంపించిందట. 2వ పేజీలో ఉంది, మొత్తం చూద్దాం. ఇగో తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం సాయంత్రం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా పులికుంట కేంద్రంగా 6:50 భూకంపం నమోదైంది. భూకంప తీవ్రత 3.8గా రికార్డ్ అయిందని, 10 కిలోమీటర్ల డెప్త్లో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ